ఒకరోజు బూట్ కట్ బాలరాజు సినిమా సెకండ్ షో చూసొస్తున్నాను. మూడ్ అసలే బాలేదు, హెడ్ఏక్ వచ్చేలా ఉంది. సడన్గా నా కారు ఆగిపోయింది. బయటికి చూస్తే చిమ్మ చీకటి, రోడ్డంతా నిర్మానుషంగా ఉంది. అందుకే ఏమో రోడ్డు మీద ఎవరూ లేరు. దూరంగా ఒక అరుపు, ఊ కాదు నక్క. నాకు నేనే కొంచెం ధైర్యం చెప్పుకొని మళ్ళీ కార్ స్టార్ట్ చేశా. కట్ర స్టార్ట్ అవ్వలా. బాగా వంచి మళ్ళీ స్టార్ట్ చేశా. కట్ర కార్ స్టార్ట్ అయింది. ఫుల్ రేస్ చేశా. ఫుల్ స్మోకు. ఆ స్మోక్లో ఎవరో మాట్లాడుతున్నట్టు అనిపించింది. మెల్లగా వెనక్కి తిరిగి చూసా. హాయ్ ఫ్రెండ్స్, 2 నెలలైనా వీడియో పెట్టదు, ఈసారి ఏంటి ఇంత ఎర్లీగా వీడియో పెట్టేస్తుంది అనుకుంటున్నారా? ఐఎమ్ అన్ప్రిడిక్టబుల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది నేను చెప్పిన హారర్ స్టోరీ కంటే తక్కువ స్కేరీగా ఉండే ఒక సినిమా గురించి. దట్ ఈస్ లవ్ మీ ఇఫ్ యూ డేర్. అసలు హారర్ సినిమా అంటే ఎలా ఉండాలి? తెలియదండి, మీరు సన్నాదులం కదా. అది కాదండి, చిన్నప్పుడు చంద్రముఖిని చూస్తే చుచ్చు, అరుంధతి అంటేనే ఆమడు దూరం పారిపోయేదాన్ని. కానీ ఈ మధ్య ఏదో అవుతుంది, భయపడతాం. ఈరోజు హనుమాన్ చాలీసా చదువుకొని కానీ పడుకోము అనుకొని హారర్ సినిమా చూసిన ప్రతిసారి మీరా ఎవరో అనుకుని భయపడ్డాను సార్. లేదు ఆలస్యం చేయకుండా మనం ఈ స్టోరీలోకి దూరిపోదాం. ఇదొక దయ్యం అండ్ ఒక మనిషి మధ్య ప్రేమ కథ. యాక్చువల్లీ లవ్ మీ ఇఫ్ యూ డేర్ కన్నా దయ్యంతో దోస్తి అని పేరు పెట్టుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉండేది. మన నేరేటర్ ఒక దయ్యం. ఈ స్టోరీ అంతా ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే నడుస్తుందన్నమాట. అసలు అర్జున్ చావుకి మా ప్రేమకి సంబంధం ఏంటి? అది తెలియాలంటే మీకు ముందు నుండి చెప్పాలి. యాజ్ యూజువల్గా ఒక పేరు లేని ఊరు. యాజ్ యూజువల్గా అందులో ఒక స్పూకీ ఇల్లు. ఆ ఇంట్లో ఎవ్వరికీ కనబడని ఒక ఆవిడ. అదే ఊర్లో ఒక బుడ్డోడు. ఉన్నోడు ఉన్నట్టుండి బుద్ధిగా బడికెళ్ళి ఇంటికొచ్చి భోంచేసి బజ్జోకుండా ఆ స్పూకీ ఇంట్లో అమ్మాయి కోసం రిబ్బన్ కలర్ నచ్చలేదనుకుంటా సంక్రాంతి టైంకి భోగి మంటల్లో వేయడానికి పాత వస్తువులేం లేక ఆవిడే దూకేస్తుంది. లిటరల్ డెఫినేషన్ ఆఫ్ ఆవిడ నిప్పు లాంటిది. ఆవిడ పోయింది కాబట్టి ఆవిడ ఇంటికెళ్ళి చీరలు నగలు దొబ్బుకొచ్చేద్దాం అనుకున్న కొంతమంది వర్కర్స్కి ఆ ఇంట్లో ఒక సడన్ సర్ప్రైజ్ ఎదురవుతుంది. హాయ్ సాగర్, వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? దెయ్యం పాప, హూ ఇస్ ద డాటర్ ఆఫ్ దట్ నిప్పు లాంటి మనిషి. కట్ చేస్తే కట్గా రివీల్ అవుతాడు మన హీరో. మన విలేజ్ సర్వైవర్ శివాభయ లాగే ఈయన కూడా ఒక గోస్ట్ హంటింగ్ యూట్యూబర్. ఈయన ఎవ్రీ ఇంట్రోవర్ట్ ఎవర్ లాగా ఎవరితో ఎక్కువగా మాట్లాడ్డు. మన అన్నకి ఒక అన్న ఉంటాడు, ఆయనే మన విరూపాక్షలో. ఆ సినిమాకి కాంపెన్సేట్ చేయడానికి కాబోలు ఆ మూవీలో ఎంత మీనింగ్ఫుల్గా ఉంటుందో ఆయన క్యారెక్టర్ ఈ మూవీలో అంత పాయింట్లెస్గా ఉంటుంది. ఈవిడే మన హీరోయిన్ అండ్ షీఈస్ ద గర్ల్ ఫ్రెండ్ ఆఫ్ మన హీరో వాళ్ళ అన్నయ్య. ఐ నో, నేను కూడా ఫస్ట్ టైం చూసినప్పుడు ఇలాగే షాక్ అయ్యా. బట్ సాడ్లీ ఇట్స్ ట్రూ. బేసికల్లీ మన రవి అండ్ హీరో గారి ఎదురిల్లే ఈ క్రీపీ ఇల్లు. వీళ్ళ చిన్నప్పుడు ఇదంతా జరిగిందనమాట. అది మన హీరోయిన్కి చెప్తే మన హీరోయిన్ గారు వాట్ నాన్ సెన్స్, దయ్యాలున్నాయంటే అస్సలు నమ్మను నేను అని కొట్టిపడేస్తారు. ఏదో దెయ్యం ఉందంటున్నారు, పిశాచం ఉందంటున్నారు, అమ్మో అసలు లవ్ ట్రయాంగిలే లేని మూవీ స్క్రిప్ట్ ఉందంటున్నారు. అందుకే మన గోపాల్ లేడు, గోపాల్. ర్యాండమ్లీ ఈ బుడ్డదాని కోసం వెతకడం మళ్ళీ స్టార్ట్ చేస్తారు మన రవి గారు. కాంటెంట్ కోసం కోటి కష్టాలు. అండ్ మన వైష్ణవి గారు సింపుల్గా ఒక గూగుల్ సెర్చ్ చేసి ఆ చిన్నప్పటి అమ్మాయి గోత్రనామాలు చెప్పేస్తారు. పేరు దివ్యవతి. ఒక ఆర్ఫనేజ్లో రామచంద్రపురం చుట్టుపక్కల. ఒక్క గూగుల్ సెర్చ్తోనే ఇన్ని తెలిసిపోయాయండి? పిన్ కోడ్ దొరకలేదా? ఆ పాప చాలా బ్యాడ్గా ఎండప్ అయిందిరా. జస్ట్ లైక్ హర్ మదర్, ఆ పాప కూడా ఇప్పుడు చనిపోయి దయ్యం అయింది అని చెప్తారు. The apple doesn't fall far from the tree. ఈయనే కాదు, ఈ దయ్యం కూడా flag bearer of nepotism. బేసిక్గా దయ్యాలు 3 రకాలంటండి. శంకిని, లంకిని, డాకిని.
శంకిని దయ్యాలు అంటే హార్మ్లెస్ దయ్యాలు, మమ్మీ దయ్యంలాగా. సెకండ్, లంకిని దయ్యాలు. ఇవి చాలా హార్మ్ఫుల్. వీటి దగ్గరకు వస్తే కస్ 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 అని పీక కోసేస్తాయి, ఈ డాటర్ దయ్యంలాగా. ఈ డాటర్ దయ్యాన్ని ఎవ్వరు చూసినా శీతాకాల సూర్యన ಹಾಗೆ ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ನೋಡ್ತೀಯ అని గోడ మీద రాసి మరీ వేసేస్తుంది. ఇక మూడో రకం డాకినీ దయ్యాలు. వీటి గురించి నాకు తెలీదు, ఈవెన్ అడగండి. మన హీరో అసలే ఛానల్ డౌన్లో ఉంది, వ్యూస్ పెద్దగా రావట్లేదు. ఈ దయ్యాన్ని రికార్డ్ చేసి పెడితే అయినా లైకులు గుర్తుతారేమో అని ఆ దయ్యాన్ని రికార్డ్ చేయడానికి బయలుదేరతాడు. మన ఛానల్లో అప్లోడ్ చేస్తే ఎంతమంది చూస్తారా? ఆ ఇంటికి వెళ్తాడు. కానీ రొటీన్కి భిన్నంగా మన హీరోని చూసి ఆ దయ్యమే పారిపోతుంది. నీకు ఊపిరి తీసేరా బాబు నా నెంబర్, నీకు నమస్కారం రా బాబు, నా నెంబర్ తీసేరా బాబు. మేబీ షీస్ కెమెరా చేయండి, ఫోర్స్ చేస్తారేంటి? అన్నకి కాలేజ్లో ఎవరు సెట్ అవ్వక అందరూ ఐశ్వర్యరాంక సిమరణంక చూస్తే పాపం ఇలాంటి వాళ్ళకి ఎవరు చూస్తారా అని మన దివ్యవతి దయ్యంతో పులిహోర మిక్సింగ్ స్టార్ట్ చేస్తారు. కానీ చూస్తే చేస్తారు కదా. సో ద సొల్యూషన్ ఫర్ దిస్ ఇస్ దిస్ ఇస్ ద మోస్ట్ టెరిఫైయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ అండి. నాట్ బికాస్ ఇట్స్ స్కేరీ, బికాస్ ఆఫ్ హౌ బ్యాడ్ ఇట్ ఈస్. నేను నిన్ను ఇంకా చూడనే లేదు. చాలా గొప్ప పని చేశారు. ఏమవుతుందండి అక్కడ? కొవ్వెక్కి లవ్ మొదలెట్టారు. కుచ్చుకుచ్చులు, డాన్సులు, వాళ్ళ వల్లే సర్వ నాశనం అయిపోయింది. Meanwhile, రవి గారు పాపం వాళ్ళ తమ్ముడి కోసం టెన్షన్ పడుతూ ఉంటారు. సేవ్ చేద్దామని బయలుదేరతారు. మళ్ళీ మీన్ వైల్ మన హీరో గారి రీసెర్చ్లో దివ్యవతి సంయుక్త గారు అని తేలుతుంది. పైగా ఈ సెట్ అంతా డూప్లికేట్, ఫేక్, కావాలనే సమ్మన్ క్రియేటెడ్ అని తేలుతుంది. డెడ్ బాడీ ఫ్రేమ్స్, ఆ గోడ మీద నా జోలికి రావద్దు అని రాసిన బ్లడ్. రవి గారు హీరోని చూసి నీకు యూట్యూబ్లో వీడియోలు చేయమని పంపిస్తే నువ్వు చేసేది ఈ దారా. ఈ గొడవ ఎటువైపు తేలేలోపే ఒక పుర్రె పైకి తేలుతుంది. ఆ పుర్రెని తీసుకెళ్లి మన హీరో గారు సిమ్రన్ గారికి ఇస్తారు. ఏ ఈ సిమ్రన్ గారు కాదు, ఈవిడకు ఒక టాలెంట్ ఉంటుంది. పుర్రె ఇస్తే ఆ పుర్రె ఓనర్ ఫేస్ ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్ గా అలా చెక్కేస్తారనమాట. అదేంటండి? ఇట్ డజంట్ మేక్ సెన్స్ అండి, బట్ సినిమాలో ఇలా చాలా హోల్స్ ఉంటాయి. దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ అండ్ ఇట్స్ డెఫినెట్లీ నాట్ ద లాస్ట్. ఇప్పుడు పుర్రె ఫేస్ రివీల్ అండ్ ద పుర్రె బిలాంగ్స్ టు సంయుక్త గారా. ఇది ఆల్రెడీ తెలిసిందే కదా మమ్మీ. ఈ పాటి దానికి ఒక ఇంటర్వెల్, ట్విస్ట్ అని ఒక పేరు, ఇంటెన్స్ బీజిఎం. బట్ ఏ మాట కామాట వరస్ట్ గ్రాఫిక్స్ యా, ఐ మస్ట్ సే. చాలా దరిద్రంగా ఉన్నాయి గ్రాఫిక్స్. ఇంటర్వెల్ అవ్వగానే హీరోయిన్ గారు ఏం లేని దానికే తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు. దయ్యాన్ని లవ్ చేస్తున్నాడంటే అంతకంటే ఎమోషనల్ పర్సన్ ఇంకెవరుంటారు చెప్పు? అది సెన్సిటివిటీ ఏంటండి? మనుషుల కోసం ఏడిస్తే అది సెన్సిటివిటీ, దయ్యాల కోసం ఏడిస్తే పిచ్చండి ఇది. నో, యూ డోంట్ నో, నీకే తెలీదు. ఏదో తేడాగా ఉందేంటి? ఇట్స్ ఓకే, మీకు బిగినింగ్లోనే అర్థమైపోయి ఉంటుంది. కానీ మెల్లమెల్లగా రైటింగ్ ఇంకా రోతగా అయిపోతూ ఉంటుంది. హీరోయిన్ గారు మన హీరో గారికి దగ్గర అవుతూ ఉంటారు. భూమి మీద దయ్యాలున్నాయంటే నమ్ముతావా? భూమి మీద మనుషులున్నారంటే నమ్ముతావా? నేను చెప్పలేదా అండి ఈయనకి పిచ్చని? లేకపోతే ఏంటా చచ్చు ప్రశ్న? కంటికి కనిపిస్తున్నారు కదా అర్జున్. ఓహో, మీరు సేమ్ అన్నమాట. మంచి జంట. యాక్సిడెంట్లీ బేబీ ప్లే చేశానా ఏంటండి? ఓకే. కన్ఫర్మ్. సెకండ్ హాఫ్లో ఇంకా చాలా ర్యాండమ్ థింగ్స్ జరుగుతూ ఉంటాయండి. ఇంతకుముందే సంయుక్త గారే దయ్యం అని తెలిసింది కదా, కానీ మళ్ళీ వెతుకుతూ ఉంటారు ఎవరు దయ్యం పాప అని. వై? నో రీజన్, అంతే. సినిమా లాగాలి కదా. లాస్ట్కి దయ్యం మన వైష్ణవి గారే అని తెలుస్తుందండి. వై డిడ్ యూ డూ దిస్ అని హీరో గారు అడిగితే తెలీదు. ఇన్ఫాక్ట్, why am I watching this movie? తెలీదు. Why did I decide to make a video on it? తెలీదు. Why are you watching my video? నో. మీకు మజ్జిగని సపోర్ట్ చేయాలనిపిస్తుంది కాబట్టి చూస్తున్నారు. అంతే. ఫైనల్లీ తెలిసేది ఏంటంటే ఆ పాప మన వైష్ణవి గారు, ఈ బుడ్డోడు మన హీరో. కానీ రవి గారు అనుకొని ప్రేమిస్తారు. బట్ నౌ షీ లైక్స్ హీరో
ప్లస్ ఇంకా ఏవేవో ర్యాండమ్ రీజన్స్ చెప్తారో అవన్నీ కట్ చేసేద్దామండి మనం, నాకు కూడా ఓపిక లేదు. ఇంకా కథ సుఖాంతం అయిపోతుంది అనుకున్న టైంకి హీరో గారు పొడుచుకొని చచ్చిపోతారు. ఈయనకి నిజం తెలిస్తే ఆవిడకి ప్రాబ్లం అంట, అందుకని పొడుచుకొని చచ్చిపోతారు. ప్రాబ్లం అంటే పొడుచుకొని చచ్చిపోతారు. ప్రాబ్లం అంటే వై, దానికి రీజన్ ఉండాలి కదండి. ఎందుకు ప్రాబ్లం? మళ్ళీ బ్రతికొస్తారు అనుకోండి, కానీ అది కూడా హౌ తెలీదు. ఏ క్వశ్చన్ అడిగినా తెలీదు అని లాస్ట్లో ఒక మోస్ట్ స్టూపిడ్ ట్విస్ట్ ఉంటుందండి. అది నా నోటితో నేను చెప్పలేను రామచంద్ర ప్రభు. కిల్ మీ ఇఫ్ యూ లవ్. మీరు స్పెషల్గా చెప్పక్కర్లా, నాకే కానీ ఛాన్స్ ఉంటే చంపేసి ఊరందరికీ భోజనాలు పెట్టేసేదాన్ని. ఎనీవే అంతే ఫ్రెండ్స్. ఆపితే చాలా రిలీఫ్ ఉంది కదా. Thank you for watching guys. Please like, share and subscribe and comment what movies should we talk about next. చూస్తున్నా కొన్ని కామెంట్స్, అక్క సీతారామం గురించి మాట్లాడండి, మజ్జిగ పుష్ప గురించి మాట్లాడండి అని. నాకు మంచి మూవీస్ గురించి మాట్లాడబుద్ధి కాదు గైస్, క్రింజ్ మూవీస్ గురించి మాట్లాడాలనిపిస్తుంది. అదేంటో క్లియర్గా సైకలాజికల్ ప్రాబ్లమే. మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చేసుకోవచ్చు కదా. 20Kకి జస్ట్ ఒక ఫ్యూ థౌజండ్ దగ్గరలో ఉన్నాం అంతే. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అబ్బా చేసుకోండి. సరే, నువ్వు నెక్స్ట్ వీడియో సంగతి చూడు. ఇస్ ఓకే. త్వరలో కొత్త వీడియోతో కలుద్దాం. ఆలోపు మజ్జిగ తాగి చల్లగా ఉండండి ఫ్రెండ్స్. బాయ్. లా 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 ఏ లా 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 లలి లా లు లా లు లా 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 లలి లా లు లా లు లా 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 లు లా లు లా